8వ అధ్యాయము 29వ వచనము. Epistle to Romans chapter 8 verse 29. అందరం కలిసి చదువుదాం. Shall we all read it together? ఎందుకనగా తన కుమారుడు అనేక Foreknew, సహోదరుల్లో he చేతిలో also ఉన్నట్లు predestined to be దేవుడు ఎవరిని conformed to the ముందెరిగెనో image of his son, వారు తన that he కుమారుని might be the స్వరూప్యం గల firstborn వారు among వారు many ముందుగా brethren. నిర్ణయించాను. ప్రార్థన చేస్తాం. ప్రభువా, మేము చదివినటువంటి యొక్క వాక్య భాగము, మేము చెప్పే మాటలు ఒకవేళ సామాన్యమైనవి అయినప్పటికీ ఆ మాటల్లో జీవం ఉంది. కాబట్టి మమ్మల్ని సిద్ధపరిచి ఆత్మీయమైన క్షేమం కొరకై సహాయం చేయమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. ఈ చదివినటువంటి వాక్య భాగంలో ముఖ్యమైన మాట ఏంటంటే, తన కుమారుని స్వరూప్యం గలవారగుటకు వారిని ముందు నిర్ణయించను. The most important aspect from the portion that we have just read is about conforming to the image of his son for those who have been predestined. కాబట్టి ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, మనము ఆయన స్వరూప్యంలోనికి మార్చబడాలి. So the word that is written here is that we should be conformed to his image. మనము ఏర్పరచబడింది దేని కొరకంటే ఆయన వలే ఉండడానికి. For we have been predestined so that we may be like him. చాలాసార్లు చాలా రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. There are many different various doctrines. వాళ్ళు ఏమంటారంటే, దేవుని యొక్క భవిష్యత్ తలంపు ఏదైతే ముందుగా నిర్ణయించబడిందో అదే జరుగుతుంది, మనం ఏదో ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదని కొంతమంది చెప్తారు. But they say that the Lord's future purposes have already been predetermined and therefore we do not have to do anything to achieve that. కాబట్టి ఆ యొక్క విషయాల గురించి మనం ఆలోచించాల్సిన సమయం లేదు. కానీ ఇప్పుడు మనం చూడవలసిన విషయం ఏంటంటే, మన కొరకు దేవుని యొక్క భవిష్యత్ సంకల్పం ఏంటి. But we do not have the time to meditate on all those thoughts, but the thought here is about what is the purpose of God towards us. మనం చదివినటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి మాట క్రీస్తు పోలికలోనికి మార్చబడుట. The word that we are reading here from this context is about conforming to the image of Christ. ఏంటి క్రీస్తు పోలిక అనగా? What is the image or what is the image of Christ? మనకు తెలుసు, ఆదాములో దేవుడు మనకిచ్చినటువంటి పోలికను పోగొట్టుకున్నాం. For we know that we have lost the image that was given unto us by Adam. మరి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఆ మాట ఉంది. For we see that word in 1 Corinthians chapter 15. అక్కడ ఆదాములో మనం కోల్పోయినటువంటి ఆకారాన్ని మరి ప్రభుని యేసుక్రీస్తులో కడపటి ఆదాములో తిరిగి సమకూర్చుకోబడినట్టు అక్కడ మనం చదువుతాం. So here we see that we are able to retain the image that was lost through the image that was given initially for us through Adam. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం నుండి మనం చదువుతాం. We can read that from verse 45 in 1 Corinthians chapter 15. మార్చి కొన్ని వచనాలు చదువుతాం. Shall we read it responsibly? Few verses. ఇది విషయమై ఆదాము అను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడినది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. So verse 46. However, the spiritual is not first, but the natural, and afterward the spiritual. మొదటి మనుషుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. As was the man of dust, so also are those who are made of dust, and as is the heavenly man, so also are those who are heavenly. 49వ వచనంలో, మనము మంటి నుండి పుట్టిన వారిని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరింతుము. చాలండి, ఇక్కడ రాయబడిన మాట ప్రకారము ఆదాము మంటిలో నుండి తీయబడ్డాడు. As we see here, that Adam has been taken from dust. కాబట్టి మంటి నుండి తీయబడ్డాడు కాబట్టి మంటి స్వభావం కలిగిన వాడుగా ఉంటాడు. Therefore, since he has been taken from dust, he will have the nature of dust. అయితే కడపటి ఆదాములో జీవింపజేయు ఆత్మగా మార్చబడ్డాం. So therefore, we see that through last Adam, we have been changed or transformed into a life-giving spirit. కాబట్టి దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన స్వరూపంలోనికి మనల్ని మార్చినాడు. So therefore, according to the will of God, we have been transformed into his image. కాబట్టి సమయంలో క్రీస్తు యొక్క పోలిక మనలో ఎంతవరకు ఏర్పడింది అని ప్రశ్నించుకోవాలి. So therefore, we have to question to what extent Christ's image has been formed in us. క్రీస్తు పోలిక అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు ఎలాగున్నాడో మనం కూడా అదే విధంగా ఉండాలి అనేది ఆ వాక్యం యొక్క అర్థం. The meaning of this word is that Christ's image, it reflects that, to what extent we are like Christ. అందుకనే 29వ వచనం మనం చదువుతాం.
దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారుని స్వారూప్యం గల వారగుటకన్న మాట అక్కడ చూస్తాం. So therefore in Romans 8:29 we see, for whom he foreknew, he has confirmed, he has predestined to conform them to his image. కాబట్టి దేవుని యొక్క బిడలంగా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ క్రైస్తవ కార్యకలాపాల్లో పాలు పొందుతూ తృప్తిపరచబడుతూ ఉంటాం. So therefore in the image of God, and we will be satisfied through the Christian life and also the Christian experiences and Christian activities. క్రైస్తవ జీవితానికి మూలము నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ, తర్వాత దేవుని యొక్క వాక్యం. The basis or the foundation for Christian living is the word of God and his Holy Spirit. కాబట్టి దేవుని యొక్క పోలికను మన దిన జీవితంలో, మన కుటుంబంలో, మనం పనిచేస్తున్న స్థలాల్లో, మనం సంచరించే ఎక్కడైనప్పటికీ కూడా క్రీస్తు స్వభావాన్ని కలిగినటువంటి వారంగా మనము తిరుగుతూ ఉన్నామా, చలిస్తున్నామా అనేది ప్రాముఖ్యమైన విషయం. So the important aspect is that as the formed in the image of his son, are we reflecting the nature of Christ in our day-to-day activities, in our workplaces and the places that we dwell. కాబట్టి క్రీస్తు పోలిక ఇది ఒక ఆప్షనల్ కాదు, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ క్రీస్తు వలె జీవించవలసిందే. So the Christ-like nature, it is not an option, but it is mandatory that we live like him and reflect his image. యేసు ప్రభులాగా ఎవరు జీవిస్తారులే అని ఒకవేళ దాన్ని చులకనగా తీసుకోవడానికి లేదు. You cannot take it lightly, the fact that who can live like Christ. తప్పనిసరిగా క్రీస్తు యొక్క గుణ లక్షణాలు, ఆయన యొక్క జీవిత విధానము మన జీవితంలో లేకపోతే ప్రభువు వచ్చినప్పుడు మనల్ని గుర్తుపట్టడు. If we do not have the nature of Christ and all his qualities in our lives, the Lord will not recognize when he comes back again. 5వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనంలో ఏం రాయబడిందంటే, Matthew chapter 5 verse 16. మనుషులు మీ సత్క్రియ చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడని రాయబడింది. Let your light so shine before men that they may see your good works and glorify your Father in heaven. కాబట్టి మన యొక్క జీవితాలే ఒక సువార్తను ప్రకటించేవిగా ఉంటాయి. So therefore our lives themselves reflect as spreading the gospel. కొరింథీ పత్రికలో ఏముందంటే మీరు క్రీస్తుకు పత్రికలై ఉన్నారని రాయబడింది. In Corinthians it is written, you are the epistles of Christ. కాబట్టి మన జీవితాన్ని లోకము చదివినప్పుడు క్రీస్తును చదవగలిగినట్టుగా ఉండాలి. So when our lives are read by the world, it should reflect as reflecting the Christ's life. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో క్రీస్తు యొక్క పోలిక లక్షణాలు ప్రభు యొక్క బలలో పాలు పొందినాము. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. So therefore, as we have taken part in the Lord's table in this afternoon hour, let's also reflect and meditate on the qualities that represent the image of Christ. మన ఇంట్లో ఉన్నటువంటి వారు మన యొక్క జీవిత విధానాన్ని చూసినప్పుడు నిజంగా మా నాన్న, లేకపోతే మా అమ్మ, నా భర్త, నా భార్య క్రీస్తును పోలినటువంటి వారు అని చెప్పగలిగినటువంటి సాక్ష్యం ఉన్నదా అనేది ప్రశ్న. Would the members of our household, whether it is our father or mother or wife or husband, will they be able to give a testimony that our life is reflective of the image of Christ Jesus? దేవుని యొక్క నామము అవమానపరచబడే సందర్భాలు ఏమంటే, if there are incidents of like reflecting or getting the humiliation to the name of the Lord, ఎవరో బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు కానీ not any political religious opponents such as other parties, వాళ్ళు క్రీస్తు యొక్క నామాన్ని అవమానపరచలేరు. వాళ్ళు they cannot humiliate the name of Christ. కేవలము విశ్వాసులుగా లెక్కించబడే వాళ్ళు, దేవుని యొక్క సేవకులుగా లెక్కించబడి క్రీస్తు యొక్క స్వరూపం లేకుండా క్రీస్తు యొక్క మరి బిడ్డలంగా చెప్పబడే మన ద్వారానే దేవుని నామానికి అవమానం వస్తుంది. Those who are the humiliation for the name of the Lord can only come through those who are professed to be Christians or children of God or the servants of God. Only through them it is possible that his name can be humiliated. కాబట్టి మనం చూస్తున్నాం సోషల్ మీడియా అంతట్లో కూడా విశ్వాసులు తర్వాత సేవకులే ఎక్కడ పెట్టినా ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఉన్నట్టుగా చూస్తున్నాం. As we see in the social media, the believers amongst themselves or the God servants among themselves, they have been criticizing one another. దాన్ని బట్టి ఏమవుతుందంటే, ఒక యేసు ప్రభు వారి మన యొక్క జీవితం, మన సాక్ష్యం ద్వారా ప్రభు నామానికి అవమానం వచ్చి ప్రభు యొద్దకు రావడానికి ఎవరు ఇష్టపడడం లేదు. Therefore, through this, right, the bad reputation caused to the name of the Lord, many are not able to come to the Lord because of this bad testimony. కాబట్టి మొట్టమొదటిగా క్రీస్తును మనం క్రీస్తు యొక్క స్వరూప్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. So first of all, we need to understand the nature of Christ. క్రీస్తు స్వభావంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు చూస్తే,
if we meditate on the few qualities in Christ's nature, ప్రభువైన యేసుక్రీస్తు అనగానే మనకు మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చే లక్షణం ఏంటంటే ప్రేమ. the first thing that comes to our mind when we talk about Christ is about love. మరి షరతులు లేనటువంటి ప్రేమ మనల్ని ప్రేమించాడు. ఆరాధనలో చూసాం మనం. As we have seen during the worship time, he has loved us unconditionally. ఆయన త్యాగపూరితమైనటువంటి ప్రేమ మన చూపించినాడు. He has displayed a sacrificial love towards us. ఆయన యొక్క ప్రేమ మనల్ని మార్పు చెందే విధంగా చేసింది. His love has transformed us and has changed us. ఆయన యొక్క ప్రేమ మనిషి యొక్క స్థానాన్ని బట్టి, మన యొక్క గొప్పతనాన్ని బట్టి, లేకపోతే మనిషి యొక్క పేదరికాన్ని బట్టి మారలేదు కానీ ఆయన యొక్క ప్రేమ అందరికీ సమానమైనదిగా ఉంది. His love remained constant towards everyone, but did not vary according to the stature of mankind. ఆయన యొక్క ప్రేమ మన యొక్క ఆత్మీయ జీవితంలో నడిపించేదిగా కనబడుతుంది. His love can be seen as the one that is driving in our spiritual life. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మన యొక్క వ్యక్తిగతమైన జీవితాల్లో మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ప్రేమను మనం పంచుకోగలిగిన వారంగా ఉండగలుగుతున్నాం. Not only to retain his love in our individual lives, but we are also able to share his love towards others. దేవుని యొక్క ప్రేమ పరిస్థితులను బట్టి మారేది కాదు. God's love will not change according to the situation. యోసేపు యొక్క జీవితాన్ని మనం చూచాం. We have seen the life of Joseph. 50వ అధ్యాయం ఆదికాండం 20వ వచనంలో ఏం రాయబడిందంటే, in Genesis chapter 50 verse 20 it is written like this. నేటి దినంలో జరుగుతున్నట్టు దేవుడు దాన్ని మేలు కొరకే చేశాడని చెప్పి అంటాడు. It is written and says that for you meant evil against me, but God meant it for good in order to bring it about as it is this day. కాబట్టి క్రీస్తు స్వభావం కలిగినటువంటి వారి యొక్క జీవితంలో కీడును అనుకూలమైన రీతిగా అవతల వాళ్ళు మన కీడు చేస్తున్నప్పుడు దాన్ని అనుకూలంగానే తీసుకుంటారు. So the nature of Christ means that when even there is evil that is being done by others unto us, God's children will take it as good in their lives. కాబట్టి తగ్గింపు దేవుని యొక్క ప్రేమను గురించి మనం ఆలోచన చేసినప్పుడు, when we meditate on the love of God, ఆ ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. when we possess such love, only then it is possible. కాబట్టి దేవుని యొక్క ప్రేమను కలిగినటువంటి యోసేపు, Joseph who possessed the God's love, మరి ఎంతగానో హింసించినటువంటి అన్నల విషయంలో ఏ మాత్రంలో పగ సాధించలేదు. he did not take any revenge against the brothers who have harassed him so much. అయితే వాళ్ళు భయపడుతున్నప్పుడు, when they were all fearful, నేనేమైనా దేవుని స్థానంలో ఉన్నానా, am I in God's place? మీరు ఏదో చేశారు, అప్పుడు you have done something, దాన్ని మేలుకరంగా మార్చాడు కదా, but God has changed it and turned it for good. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? How did it all come to pass? ఈ రకమైన ఆలోచన విధానం ఎట్లా వచ్చింది? How did he get to possess that kind of thought process? కేవలము తనకున్నటువంటి ప్రేమను బట్టి. It is only was made possible through the love that was in him. కాబట్టి దేవుని యొక్క పిల్లలంగా భార్య భర్త పట్ల వారి యొక్క ప్రేమ విషయంలో ఆ విధంగా ఉన్నామా మనము? So do you have to examine, are we also displaying such a love towards one another, whether it is between husband and wife? ఎవరితోనైనా నువ్వు మాట్లాడకుండా ఉన్నావా కొన్ని దినాలుగా, కొన్ని సంవత్సరాలుగా? Have you not been able to talk to somebody for the past few months or years? అదే విధంగా బలలో పాలు పొందావా ఈ దినం? Have you taken part in the Lord's table today? నీ జీవితంలో గుండె మీద చేయి చేసుకొని నాకు శత్రువులు లేరు ఈ ప్రపంచంలో అని చెప్పగలమా? Can you place your hand on your heart today and can you say that I do not have any enemies? నేను ఎవరినైనా ప్రేమించగలను హృదయపూర్వకంగా అని చెప్పగలమా? Heartily I can love anybody. Can you make such a statement today? ప్రభు చెప్తాడు. Lord says so. యోసేపు చేశాడు ఆ పని. Joseph did that. నీవు నేను చేయకపోతే క్రీస్తు స్వరూపము మన యందు లేనట్టే. If you and I are not able to do so, it's God's nature and Christ's nature is not in us. కాబట్టి ప్రభు యొక్క ప్రేమను గురించి మనం ఆలోచన చేస్తే, సామాన్యమైనటువంటి మానవుడు ఆయనను ఎంతగానో హింసిస్తున్నప్పుడు ఆయన ప్రతిస్పందన ఎట్లా ఉందంటే ప్రేమ చూపించాడు. So when we meditate on the nature of Christ, when any ordinary person has even afflicted or hurted him, he continued to show his love. ఈ మధ్యాహ్న సమయంలో క్రీస్తు ప్రేమను గురించి ఆరాధించడం, క్రీస్తు ప్రేమను గురించి బోధించడం సరిపోదు. In this afternoon hour, it is not sufficient to worship about the Christ's love or not preach about Christ's love. క్రీస్తు యొక్క ప్రేమ మనలో ఉందా అని పరీక్షించుకొని అది ఆయన స్వరూపంలో ఒక భాగంగా జ్ఞాపకం చేసుకోవాలి. So we have to be, it is important to remind ourselves if the Christ's love is present in us, and therefore we have to examine. జీవితంలో ఈ దినాల్లో ముఖ్యంగా 60-70% కుటుంబాలు నష్టమైపోవడానికి, డిస్టర్బ్ అయిపోవడానికి కారణం ఏంటంటే ప్రేమ లేకపోవడం. 60 to 70% of the families being ruined today, it is because of the fact that there is no love.
క్రైస్తవ సంఘాలు క్రీస్తు ప్రేమను బోధించే సంఘాల్లో క్రీస్తు ప్రేమ కనపడని రోజులు ఇవి. In many congregation and assemblies, there is no Christ love that is evident. కారణం ఏంటంటే ప్రేమ లేని స్వభావాన్ని బట్టి It is because of a loveless nature. సంఘాలు బాగు కావు, ఇంకొంచెం మరి నష్టానికి మాత్రమే దారి చేస్తాయి. In such a manner, the churches would not be would not be benefited, but it only causes much more grief and harm to the churches. నేనేదో ఈ రకమైన ప్రవచనం చేయడం లేదు. I am not prophesying here. ప్రభు రాకడకు సూచనలు ఇవన్నీ. These are all the indications of Lord's coming. పరిస్థితులు సరిగావు. The situations will not get any better. పరిస్థితులు ఇంకొంచెము మరి చెడిపోతా మరి మారిపోతూ ఉంటాయి చెడుగా. You would see that the days and the situations will only turn worse from here on. క్రైస్తవ సంఘాల్లో మన సంఘాల్లో ఈ పరిస్థితులు కని విని ఊహించినటువంటి విషయాలు చూస్తున్నాం. We have been witnessing many situations in the Christian, in our own assemblies and churches, so many things that are never heard before. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన చేసినప్పుడు నాకు ప్రేమ ఉందా? When we look at all these things, the question is about, do I have love? నా భార్యను నేను ఆ విధంగా ప్రేమించగలుగుతున్నానా? Am I able to love my wife in such a manner? నా భర్తను నేను ఆ విధంగా ప్రేమించి లోబడగలుగుతున్నానా? Am I able to obey to my husband and show the love? యవనస్తులైన పిల్లలు విశ్వాసులుగా దేవుని నమ్మినటువంటి వారుగా మీరు మీ తల్లిదండ్రులకు లోబడగలుగుతున్నారా? As youngsters, as other believers, are you able to show and be obedient to your parents? కాబట్టి క్రీస్తు స్వరూప లక్షణాల్లో ప్రేమ ఒకటి. So therefore, in Christ's nature, love is one important aspect. కాబట్టి ప్రేమను గురించి మనం ఎంత ఆలోచన చేసినా ఎంత ధ్యానించినప్పటికీ కూడా సరిపోదు. So therefore, it is not possible to go to the depths of Christ's love and meditate. కాబట్టి ఒక విషయాన్ని తీర్మానం చేసుకుందాం ఏంటంటే, Therefore, we will make one resolution today. ప్రభు యొక్క ప్రేమ అనే ఆయన స్వరూప లక్షణం మన జీవితంలో లేకపోతే ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడడానికి అవకాశం ఉండదు. Therefore, if we do not have this Christ nature that is called love, if we do not possess it, it is not possible for us to be caught up when the Lord is coming back again. నేనుండే నా సంఘంలో కూడా ఎప్పుడు చెప్తా ఉంటాను ఒక మాట. The church that I belong to, I repeat it many a time. చాలాసార్లు వాక్యం చెప్తున్నప్పుడు కింద ఉండే వాళ్ళని చూస్తున్నప్పుడు, Many a time when I preach and when I look at the congregation, ఆ కింద కూర్చున్న వాళ్ళు నాకంటే ఆత్మీయంగా ఎన్నో రెట్లు ఉన్నతమైన స్థితిలో ఉన్నారా అనిపిస్తుంటది. those who are seated in the congregation listening to my preaching, it appears and I feel that many of them are in a much better spiritual stature than me. కాబట్టి బోధించే వారంగా ఉన్నటువంటి మేము, లేకపోతే మనము తల్లిదండ్రులంగా ఉండే మనము క్రీస్తు యొక్క స్వరూపంలోని ఆ ప్రేమ అనేటువంటి ప్రాముఖ్యమైన లక్షణాన్ని మనం ప్రాక్టీస్లో పెట్టకపోతే మన క్రైస్తవ జీవితం అనుమానమే. So therefore, those who are preaching and those who are parenting, if we not put into practice the Christ love, it is very doubtful about our condition. మనకు ఎవరు కీడు చేయలేరు. Nobody could do evil to us. మన యొక్క భవిష్యత్తును ఎవరు మార్చలేరు ఈ ప్రపంచంలో. Nobody can change our future in this world. చాలాసార్లు చెప్తా ఉంటాం మనం. Many a time we tell that, అది నాకు రావాల్సింది వాళ్ళు మోసం చేసి తీసుకెళ్లారంటాం. oh, I should have possessed this, but somebody has cheated me and taken it away from me. దేవుని యొక్క బిడ్డవైతే నీ జీవితంలో దేవుడు ఉద్దేశించిన దాన్ని ఎవరు తీయలేరు. If you are a child of God, the things that are possessed, that the things are determined by Lord, nobody can seize it from you. అందుకనే యోసేపు అన్న మాట ఏంటంటే, నేటి దినమున జరుగుతున్నట్టు దేవుడు అది మేలు కొరకే చేశానని చెప్పి ఆ రకమైన మనసు తనకుంది. So therefore we can see Joseph had the nature and the mindset stating that whatever is happening, it is that God who has designed it for my good. కాబట్టి ఒకసారి పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. So therefore let us make an attempt to examine today. జీవితంలో మనకి ఎవరు విరోధులు ఉండకూడదు. We should not have any enemies in the life. మనం క్షమించలేని వారంటే ఎవరు లేరు ఈ లోకంలో. There is nobody that can be unforgiving. ఒక్కొక్క క్షణము దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు ఈ రోజుకి ఇప్పుడు కూడా. Every second, every minute the Lord has been forgiving us till date. ఇంతగా దేవుని చేత క్షమించబడుతూ తోటి సహోదరుడు వాళ్ళు ఎవరైనా కానీ వారిని ప్రేమించలేకపోతే క్షమించలేకపోతే మన క్రైస్తవ జీవితం అనుమానమే. See, our Christian life is very doubtful if we who are the recipients of the forgiveness of Lord Jesus, if we are not able to forgive others. ఓ మాట ఉంది కదా 5వ అధ్యాయం మత్తయి సువార్తలో, As we can see Matthew's Gospel chapter 5. అక్కడ చదివే టైం లేదు కాబట్టి మనం చెప్దాము. ఏంటంటే అది, నీ సహోదరునికి నీ మీద ఏమైనా కోపం ఉంటే, We do not have time to meditate, but the word here states that if you have any anger against your own brother, నీవు అతని దగ్గరికి వెళ్ళి సమాధాన పడమంటున్నాడు. so you should go and should have peace with your brother. నీకు లేకపోవడం కాదు, అవతల వాళ్ళకి నీ మీద ఉంటే కూడా.
It is not that you do not have peace. Even the other brother do not have peace against you. మనం వెళ్ళి సమాధానం పడాలి. You should go and you should reconcile. కాబట్టి ఇది ప్రేమలో ఉన్నటువంటి లక్షణం. This is the nature of love. ఒక ప్రేమ గురించి మాట్లాడతాం, బోధిస్తాం, కానీ దాన్ని నిజ జీవితంలో మనం కలిగి ఉండేటప్పుడు దానికి ఎంతో క్రయాన్ని చెల్లించవలసి వస్తుంది. It is easy to talk about love, to preach about love, but when to practice about this love in our day-to-day affairs, it is a matter of sacrifice. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తులో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే తగ్గింపు, దీనత్వం. The second aspect that is found in the nature of Christ is about obedience or humility. ఉదయకాలం ఆరాధనలో మనం చూశాం. We have seen during the time of worship this morning. క్రీస్తు స్వరూపం కలిగినటువంటి ఈ దేవుడు విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపంగా పుట్టి భూలోకానికి వచ్చినాడు. So we have seen today's morning time, worship time, it says that for he himself made no reputation, taking the form of a bond servant, but coming in the likeness of man. కారణం ఏంటంటే ఆ దేవుని యొక్క అత్యున్నతమైన స్థానాన్ని వదిలిపెట్టుకోవడానికి తను ఇష్టపడి తను తగ్గించుకున్నట్టుగా మనం చదివినాం. So we have read in the morning that he left the highest abode of God and has come down with all humility. మార్కు సువార్త 10:45 ఏముందంటే, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చానని రాయబడింది. It is written in Mark's Gospel chapter 10 verse 45 that even the Son of Man did not come to be served, but to serve and to give his life as a ransom for many. కాబట్టి మనం ఈ దినము మనం చూచే మాట ఏంటంటే, క్రీస్తు స్వరూపము మన యందు ఎంతవరకు మనం కలిగిన వారంగా ఉన్నాం. So today the matter that we are examining here is about to what extent are we possessing the nature of Christ. కాబట్టి ఈ వాక్యాన్ని మీకు బోధిస్తూ నన్ను నేను కూడా పరీక్షించుకుంటున్నాను. While I preach this word, I am also examining myself now. ఎక్కడి నుంచో వచ్చాను, నేను నాలో లేని విషయాలు మీకు బోధించవచ్చు. I have come from a different place, so I can easily talk about the things that I do not possess. మీరు ఒకవేళ అనుకోవచ్చు నేను చెప్పినట్టుగా ఉన్నాను అని. You may think that whatever I am preaching here, that I am also practicing that. ఒకవేళ నేను ఆ విధంగా లేకపోతే ప్రభు వచ్చినప్పుడు నేను వెతపడడానికి అవకాశం లేదు. If I am not leading such a life, it is not possible for me to be caught up when the Lord is coming back again. కాబట్టి దీనత్వము అన్నది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. Therefore humility is a very important aspect. సంఘంలోనికి వచ్చేటప్పటికి వారికంటే నేను గొప్ప, నాకంటే వారు గొప్ప, ఇది నేను చేయగలను కదా, అది నేను చేయగలను కదా, నాకు ఇవ్వలేదు కదా, ఈ రకమైనటువంటివన్నీ ఎప్పుడు వస్తాయంటే మనకు తగ్గింపు, హ్యూమిలిటీ అన్నటువంటి లక్షణం లేనప్పుడు. When humility is missing, and therefore we will see so many differences about different things, that what I have, what others do not have in the churches. తర్వాత మూడవది ఏంటంటే విధేయత. The third one is about obedience. క్రీస్తు యొక్క విధేయత, the obedience of Christ. ఎంత భయంకరమైన పరిస్థితికి తను తగ్గించుకొని దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడో ఆరాధన వర్తమానంలో మనం చూచాం. We have seen during the worship time to what extent of willing, obedient to the Father, the word of God, word of Father, he has shown his obedience. కాబట్టి క్రీస్తు యొక్క స్వరూపము అంటే ఏంటో చూచాము. తర్వాత క్రీస్తు స్వరూపంలో ఉన్నటువంటి ఆ మూడు లక్షణాలు మనం చూస్తున్నాం. So we have seen what is the nature of Christ and what are the three qualities that are found in the nature of Christ. కాబట్టి చాలా ఉన్నాయి, ఈ మూడు లక్షణాలు ఉన్నాయో చూసుకుందాం. So there are many, while there are many such qualities, let us examine if we possess these three qualities. ప్రభు సంఘాన్ని తీసుకోవడానికి వస్తున్నాడని తెలుసు మనందరికి. We all know that the Lord is coming to take his church. దాదాపుగా సూచనలు దాదాపుగా అయిపోయినాయి. All these signs have been fulfilled. మరి ఏ క్షణంలో అయినా ప్రభు తన సంఘాన్ని తీసుకుని రావడానికి వెళ్ళొచ్చు. At any moment the Lord can come and take his church. అక్కడ మన ప్రభు వచ్చినప్పుడు, when the Lord is coming, నేను ఎవరు మీరు గుర్తుపట్టలేకపోతున్నానే, నా స్వరూపం మీలో లేదే అనే మాట అనే అవకాశం ఉంటుంది. It is possible that the Lord may look at us and say, who are you? I cannot recognize you because you do not possess my nature. 7వ అధ్యాయము మత్తయి సువార్తలో in Matthew's Gospel chapter 7, ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ఎరగను అంటాడు. 23వ వచనం చదవండి దయచేసి. 7:23. Then I will declare to them, I never knew you. Depart from me, you who practice lawlessness. కాబట్టి ఇక్కడ మనము పై భాగంలో మనం చూస్తే దయ్యాలు వెళ్ళగొట్టారు, అద్భుతాలు చేశారు, ప్రవచించినారు. In the previous verses we can see they have cast away demons, they have done many miracles, and they have performed many signs and wonders. ఈ మూడు విషయాలు వాళ్ళలో ఉన్నాయి. All these three aspects are found in them. మనము ఆత్మీయమైనటువంటి ప్రాక్టీసెస్ మన జీవితంలో, మన సంఘాల్లో మనం చూడం.
We do not see such spiritual practices in our churches. ఎంతమంది ఉన్నాం ఇక్కడ సంఘంలో ప్రవచించేవాళ్ళం? How many of us can prophesy today? ఎవరైనా దయ్యం పట్టిన వాళ్ళు వస్తే వాళ్ళ గురించి ప్రార్థన చేయగలిగిన శక్తి మనకు ఉందా? ధైర్యం ఉందా? Do you have the power and the boldness to pray if somebody is with demon possessed? కూర్చున్నటువంటి మనలో ఎవరైనా అద్భుతాలు చేశామా? Though all those who are seated here, is anybody amongst us can perform signs and wonders? దాదాపు లేరని చెప్పాలి. Almost we can say that nobody exists. మరి ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఈ 3 లక్షణాలు కలిగినటువంటి ఈ గొప్ప కార్యాలు చేసిన వాళ్ళని కూడా మీరు అంటున్నాడు ప్రభు. So here we can see those who have done all these 3 things, those who possess such qualities of possess demon, casting away the demons, doing the signs and wonders, performing miracles, even to that audience the Lord is saying, who are you? I never knew you. కారణం ఏంటి? What is the reason? క్రీస్తు యొక్క ప్రేమ లేదు. Because they do not have the love of Christ. తగ్గింపు లేదు. There is no humility. కాబట్టి ఈ రకమైన విధేయత లేదు. There is no obedience. మిగతా అన్నీ ఉన్నాయి. Rest all they were possessing. కూర్చున్నటువంటి మన యొక్క జీవితంలో కూడా ఒకవేళ అన్నీ ఉన్నాయేమో. Maybe those who are seated here, maybe we possess everything else. వాక్యం చెప్పేవాళ్ళంగా ఉన్నాం. We may be like very well versed in preaching the word. పాటలు పాడి వాయిద్యాలు వాయించేవాళ్ళంగా ఉండవచ్చు. We are able and skillful to play the musical instruments and sing the songs. బాగా ఆరాధన చేసేవాళ్ళంగా ప్రార్థన చేసేవాళ్ళంగా ఉండొచ్చు. We are found to be good worshippers and good prayerful persons. సువార్త ప్రకటించేవాళ్ళంగా ఉండొచ్చు. As the ability to share the gospel. క్రీస్తు యొక్క స్వరూపం ఉందా వీటితో పాటు? With all these qualities, do you have the nature of Christ Jesus? ప్రభు ఎరుగను అనే పరిస్థితిలో మనం ఏమైనా ఉన్నామా? Are we in such a deplorable condition where the Lord would say, I do not know you? ప్రభు సంఘాన్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు, ప్రభువా నేను నీ సేవ చేశాను, నీ మందిరంలో ఎంతో యాక్టివ్గా పనిచేశాను అంటే ప్రభు నేను ఎరగను అంటాడా మనల్ని? ఒకవేళ when the Lord is coming back again, when you say that Lord, I have done so much for you in your church, in your house, will the Lord say that I do not know you? కాబట్టి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. We are in such dangerous days. సంఘము ఆత్మీయమైనటువంటి పతనానికి సమీపంలో ఉంది. In the spiritual deplorable condition the church is today. కొంతమంది ఏం చెప్తారంటే సంఘము మరి హవ్వను తయారు చేయడానికి దేవుడు చిన్న ప్రకటెముకను తీసుకున్నాడు కదా. The Lord has taken a small bone, right, to make Eve. కాబట్టి సంఘము అంత చిన్నగా ఉంటుందని అర్థం. So some say that the church is also like such a small thing. నోవహు మరి జలప్రళయం వచ్చినప్పుడు ఆ 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. When the floods have come, only 8 were saved during the times of Noah. ఒకవేళ ఈ రకమైనటువంటి స్టాటిస్టిక్స్ ఉంటే మనం ఉంటామా దానిలో? If we compare such kind of statistics, will we be in such a small group? కాబట్టి ఎంతో తీక్షణమైనటువంటి విషయము. ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది. So therefore this is an important thing and aspect to meditate as the Lord's coming is fast approaching. నువ్వేదో ఎక్కడికో పోయి ఏదో చేయాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిగా ఆగి ఒంటరిగా కూర్చొని ప్రభువా నేను నీ స్వరూప్యాన్ని కలిగిన వాడిగా ఉన్నానా అని ప్రశ్నించుకోవడం అవసరం. Therefore there is no reason for you to run anywhere and to do some things. It is important for you to be found at his feet and to examine, Lord, am I possessing your nature? అన్నీ మానేసి ఒంటరిగా ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభువా నేను నీ స్వరూప్యంలోనికి మార్చబడినటువంటి జీవితాన్ని కలిగిన వాడిగా ఉన్నానా అని పరీక్షించుకోవడం ఎంతైనా అవసరం ఈ దినాల్లో. Setting aside everything, it is very important these days to examine our lives at his feet to say that, Lord, am I being transformed into your image? సంఘాల్లో అనేక రకాలైనటువంటి నష్టం కనపడుతుందే కానీ సంఘానికి వచ్చినటువంటి వారు పాతవారు ముఖ్యంగా ఆత్మీయమైనటువంటి పురోగతి వారి జీవితంలో చూడలేకపోతున్నాం. We are not able to see the spiritual standards in the folks who are coming to the church, but we are only seeing the losses and various forms of losses from those who are coming to the church nowadays. అది మన కొరింథీ పత్రికలో మనం చూస్తే మీరు కూడి వచ్చుట కీడుకే అంటాడు కదా 11వ అధ్యాయంలో. As we see in Corinthians chapter 11, it says, for your gathering is only for the loss and the harm. కాబట్టి అది నాకు అర్థమయ్యేది కాదు మొదట్లో. I was not able to understand that many earlier. మరి ఇప్పుడు చూస్తే చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మందిరానికి పంపించబాకండి పిల్లల్ని, ఆ మందిరానికి పోతే అక్కడ రకరకాల వాళ్ళు ఉన్నారు, పిల్లలు చెడిపోతారు అంటున్నారు. Yeah, so therefore today you see so many are commenting that do not send your kids to the churches because they are getting spoiled and it's only for their hurt and their harm. అక్కడ కూర్చొని పెద్దల్ని ఎగతాళి చేయడము, సేవకులను ఎగతాళి చేయడము, అల్లరి చేయడము, లేకపోతే వాళ్ళని విమర్శించడము, లేకపోతే పెద్దోళ్ళు కొట్లాడుకోవడం,
పిల్లలు చూస్తే వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తులు నాశనం అయిపోతాయని తల్లిదండ్రులు భయపడుతున్న రోజుల్లో ఉన్నాం మనం. Many parents today are fearful and they are worried about the future of their children, because when they send the children to the churches, what all they can see only is about the fighting between the elders, among the elders, and all the infighting and the quarrels. So they are worried about and concerned about their children. మళ్ళీ ఆ కొట్లాటలు అయిపోయినప్పుడు మరుసటి వారం అదే పెద్ద వాక్యం చెప్తూ ఉంటాడు ఇక్కడ. After next week we see the same elders who are fighting, and that same elder would come and share the word. పిల్లలు ఏం నేర్చుకుంటారండి? What will the children learn from that? నేనేదో వాళ్ళ గురించి వేరే వేరే విషయాలు చెప్పాలన్న తలపు కాదు. I am not here to talk about various different things. మన పిల్లల యొక్క సెకండ్ జనరేషన్కు ఏం కావాలి? For the second generation, what do they need? వాళ్ళు ఏమైపోతారన్న భయం లేదా మనకు అనేక సార్లు? Are we not concerned about their future, as what would happen to them? కాబట్టి కుటుంబాలు ప్రాముఖ్యమైనవి. Therefore families are very important. దేవుడు నీకు ఇచ్చిన నీ కుటుంబం నీకు ముఖ్యం. The Lord, the God, what He has given as a family, it is very important to you. నీ పిల్లలకు నీవే సేవకుడివి, నీవే తల్లిగా నీవే సేవకురాలివి. As a father, you are the servant, you are a God servant to your children. As a mother, you are the God servant to your children. లోకంలో పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత తల్లిని తండ్రిని, ఆత్మీయులైనటువంటి తల్లిని తండ్రిని చూసినప్పుడు పిల్లల యొక్క హృదయం ఆత్మీయంగా బలపరచబడడానికి అవకాశం ఉంటుంది. Children, when they come back from the world, enter into the house in the families, when they look at their godly father or a mother, they will be spiritually strengthened. కాబట్టి క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడడానికి మూడవది ఏంటంటే ప్రభు యొక్క ఆత్మ మనకు దేవుడు దయచేసినాడు. So the third thing, to be transformed and conformed to the image of Christ Jesus, it is God has given His Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయము లేకుండా మనల్ని మనం ఎంత సిద్ధపరచుకున్నా కూడా అది సాధ్యం కాదు. Without the help of Holy Spirit, no matter what, the preparation is not sufficient upon ourselves. భూలోకంలో ఉన్నంత కాలము శిష్యులు బలహీనులుగానే ఉన్నారు. As long as యేసుక్రీస్తు వారు ఉన్నంత కాలం, during the Lord's earthly ministry, as long as the Lord remained here on the earth, the disciples continued to remain without strength. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించాడు. After Lord's departure, He has sent His Holy Spirit. వారు ఇదే పిరికి వారు, ఇదే రకరకాల మనస్తత్వం కలిగిన వారు హతసాక్షులుగా ప్రభు సేవ చేశారు. So the same disciples who were very fearful and very timid, they went on to do the ministry very boldly and turning out to be the martyrs. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎట్లా సహాయపడతాడు? In what way the God of Holy Spirit will help you? మొట్టమొదటి స్టెప్ ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. The first and foremost step is that you should be holy. పరిశుద్ధాత్మ పాపము లేనటువంటి, ఏమాత్రం కూడా కల్మషము లేనటువంటి ఆత్మ నీలోనికి వచ్చి నీతో కార్యం జరిగించాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. If you want the Holy Spirit that is without any sin, without any blemish, if you want that Spirit to work in you, you should be a holy person. పరిశుద్ధాత్మ లేకుండా పరిశుద్ధాత్మ సహాయం చేత నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను చెప్పడానికి లేదు. Without having the Holy Spirit, you cannot say that you are doing such a thing and you are doing certain other holy things. భ్రమపడుతూ ఉంటాం అంతే. You are only deceiving yourself. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం చేత మాత్రమే నువ్వు క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడగలవు. Only through the help of the Holy Spirit you shall be and you will be transformed and conformed to the image of Christ Jesus. రెండవది దేవుని యొక్క వాక్యము ద్వారా. Secondly, only through the word of God. మూడవది ప్రభు మనల్ని తీసుకెళ్లే పరీక్ష పరిశోధనల ద్వారా మనం క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడుతూ ఉంటాం. Thirdly, only through the trials and the tribulations that the Lord is taking us, and that through that we will be transformed and conformed to His image. యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో We see that in chapter 1 of James. రెండవ వచనం నుండి చూస్తే We can see that from second verse onwards. దయచేసి చదవండి. Can somebody read that for us, please? James. Thank you. From third verse onwards. Knowing that the testing of your faith produces patience, but let patience have its perfect work, that you may be perfect and complete, lacking nothing. And fourth verse also. But let patience have its perfect work, that you may be perfect and complete, lacking nothing. కాబట్టి ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే ఈ పరీక్ష పరిశోధనల్లో క్రీస్తు యొక్క స్వరూపం అనేది ఏర్పడుతుంది. So therefore what we can see is that during these tests and trials, the Christ nature is being formed. నువ్వు వెళ్ళే మార్గం కఠినంగా ఉండొచ్చు. The path that you have taken, it may be a very difficult path. నువ్వు ఒకవేళ ఉద్యోగస్తుడిగా ఉండొచ్చు. You may be a working person. ఒక స్టూడెంట్ గా ఉండొచ్చు. You may be a student. పెద్ద వయసులో ఉండొచ్చు. You may be an elderly person. నీ స్థితిగతులు ఏమైనప్పటికీ సరే దేవుడు తీసుకెళ్లే నీ ప్రతి మార్గం నీకు అది ఆశీర్వాదకరంగా ఆయన స్వరూపంలోకి మారుస్తుంది. Whatever your situation might be, the path that the Lord is taking you through, it is for your blessing. ఎప్పుడు చెప్తా ఉండే ఒక ఉదాహరణ ఏంటంటే, an oft repeated example is this. ఒక ఆకారం లేనప్పుడు ఒక రాయిని తీసుకెళ్లి ఒక శిల్పికి ఇస్తే, a rock that is without any shape, when you give it to the craftsman, ఆ యొక్క శిల్పి దాన్ని ఎంతో ఉలీసుతో
దాన్ని కొట్టి దాన్ని ఎంతో బాధపరిచి ఆ పదునైన వాటితో ఒక మంచి స్వరూపంలోకి మారుస్తాడు. The artisan with his tools, with much causing lot of sharp things, sharp acts on that particular rock, he will make it to be a very beautiful artwork. నన్ను ఏమి చేయకుండా నీ హృదయంలో ఉన్నటువంటి స్వరూపాన్ని చెక్కచ్చు కదా అంటే కుదరదు. Without touching me, can you chisel me to be your person and to have your image? It is not possible. కాబట్టి ఆ యొక్క చివరికి శిల్పి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆకారాన్ని తీసుకొని రావడానికి ఈ రకమైనటువంటి పరీక్ష పరిశోధన ఆ రాతికి అవసరం. The view that the artist has in his mind, for it to bring it out, the rock had to go through that test and trial. ప్రభు రాబోతున్నాడు. The Lord is coming. నీకు నాకు దేవుడు ఇచ్చినటువంటి సూచనలు ఇవన్నీ. These are all the signs that the Lord has given you and I. ఈ లోకంలో నువ్వు వద్దన నీకు కావాల్సినన్ని దేవుడు ఇస్తాడు, మెటీరియల్ థింగ్స్. Even if you do not ask, the Lord is going to give all the material things to you. మన పిల్లలకి ఏం కావాలో మనం ఇస్తాం కదా. We not give what is required for our children? మనకేం కావాలో మన ప్రభు ఇవ్వడా మనకు? Will not Lord give what we need? తప్పనిసరిగా ఇస్తాడు. For surely he will give. దాని కొరకు తాపత్రయపడుతూ ఉంటాం. We strive towards all these things. దేవుని కంటే ఎక్కువ వాటి కొరకు ప్రయాసపడతాం. We labor towards more than God. We labor towards all these material things. మనకి ఏది అవసరమో బైబిల్లో ఉన్న మాట ఇది. మీకు అక్కరగా ఉన్నవేవో తెలుసు అని చెప్పన్నాడు. But it is written in the Bible that for he knows what you need. మనకు తెలియదు మనకేం అక్కరగా ఉన్నాయో. We do not know what we need. ఆయనకు తెలుసు. But he knows. మనం అనేక సార్లు ప్రభు యొక్క స్వరూపంలో మార్చబడాలని దానికంటే కూడా నాకేం కావాలా మెటీరియల్ థింగ్స్ గురించినటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. For we have our thoughts are more towards our material things that we need rather than to be transformed into his image. కాబట్టి ఈ పరీక్ష పరిశోధనలు మనల్ని ఆత్మీయమైనటువంటి ఉన్నతమైన స్థితిలోకి మారుస్తాయి. So therefore these tests and trials will take us to a higher state in spiritual matters. కొరింథీ పత్రికలో in 2 Corinthians కర్ర గడ్డి కొయ్యకాలు 1 Corinthians 11. Yes. First Corinthians chapter we can see that in verse the hay and మొదటి కొరింథీ 3వ అధ్యాయము 10వ chapter 3, 1 Corinthians chapter 3, and we can see that in verse 12. Now if anyone, chapter 3 verse 12, if anyone builds on this foundation with gold, silver, precious stones, wood, hay, straw, each one's work will become clear, for the day will declare it, because it will be revealed by fire. కాబట్టి మనము ఏ విధమైనటువంటి పరిచర్యను, ఏ విధమైన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నాము అన్నది ఇక్కడ రాయబడింది. So therefore, to what kind of a spiritual life we are building and the ministry, it is written here. ఆత్మీయమైనటువంటి పునాది మన పెద్దవాళ్ళు వేశారు. The spiritual foundation is laid by our elders. మరి వాళ్ళు లేరు, వెళ్ళిపోయారు దాదాపుగా అందరూ. Almost everybody is gone now. ఆత్మీయంగా ఏ రకంగా ప్రార్థన చేసుకోవాలా, ఏ రకంగా వాక్యం చదవాలి, పరిశుద్ధాత్మను ఏ రకంగా మనం కలిగి ఉండాలి, ఏ రకంగా సేవ చేయాలి, ఇవన్నీ మనకు ఒక పద్ధతి నేర్పించారు. So our elders have taught us a pattern as how to spiritually pray, how to spiritually share the word, and how to lead a spiritual life. We have been well taught. దానిపైన మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. On top of such a foundation, we have to build our spiritual life. మనం కట్టుకుంటున్నప్పుడు మనం కట్టుకునే ఆ కట్టడము నిలిచి ఉంటుందా, కాలిపోతుందా అన్నది ప్రశ్న. So the question is, the building that we are constructing or building our spiritual lives, will it sustain or will it be burnt? నిలిచి ఉండే పరిచర్య ఏది? ఇవాళ కట్టే ఆ మెటీరియల్లో నిలిచి ఉండే పరిచర్య దేంతో కడితే ఉంటుంది? So with what kind of material such a building that we do will sustain and will last? మీరు చదివారు కదా, మీరు చెప్పండి. You have read it, right? So you can say that. మొదటి కొరింథీ 3వ అధ్యాయము 1 Corinthians chapter 3 and verse 11. If anyone builds on this foundation with gold, silver, precious stones, wood, hay, straw, each one's work will become clear. ఎందుకు మీ ద్వారా అడుగుతున్నానంటే ఇది తెలుసుకోవడం అవసరం, మనసులో ఉండడం అవసరం. Why I am asking or posing this question is because it is important for us to know what is in the heart.
ఆత్మీయమైన పునాది మీద మనం కట్టుకునే ఆత్మీయమైనటువంటి విషయం, లేకపోతే ప్రభువు వచ్చినప్పుడు ప్రభు మనం గుర్తుపట్టాలి అంటే మనం ఆత్మీయంగా ఏ రకమైనటువంటి వస్తువుల చేత కట్టబడాలి? If we have to be identified and recognized when the Lord is coming back again, what kind of materials should we use to build this spiritual life on this spiritual foundation? తెలిసి చెప్పట్లేదా, తెలియక చెప్పట్లేదు? Are you not saying it fully know, fully aware of this, or just not aware of this? ఇక్కడ రాయబడ్డ మెటీరియల్, మనం ఇక్కడ ఉన్న మెటీరియల్ గురించి రాయబడింది. నేను చెప్పేస్తాను, టైం ఎక్కువ లేదు కాబట్టి. ఇక్కడ మరి వెండి, బంగారము, వెలగల రాళ్ళు. So I will, because of the time, I would just say this. The material that I am talking about is about gold, silver, and precious stones. అగ్ని పరీక్ష చేసినప్పుడు, When it has taken through the test of fire, ఎవరైతే వెండి, బంగారము, వెండి, వెలగల రాళ్లతో కట్టుకుంటారో, so those who built based with the materials gold, silver, and precious stones, అగ్ని పరీక్ష వచ్చినప్పుడు అవి నిలిచి ఉంటాయి. when the test of fire will come, this material will last. కర్ర, గడ్డి, కొయ్యకాలతో కూడా కట్టుకోవచ్చు. You can also build through wood, hay, and straw. అగ్ని పరీక్షలో కాలిపోతాయి. In the test of fire, all this material will be burnt. కర్ర, గడ్డి, కొయ్యకాలు, Wood, hay, and straw, చీప్, ఇవి చీప్, ఇవి these are cheap materials. బయటకు కనపడుతుంటాయి. They are they were very obvious. They can be appearing from outside. బయటికి పోతే చెట్లు, కర్రలు కనపడుతూ ఉంటాయి, గడ్డి కనపడుతుంటది. When you go out, you could see all the wood. You will also see the grass. వెండి, బంగారు, వెలగల రాళ్ళు బయట కనపడుతూ ఉంటాయి. ఇట్లా Will you also see gold, silver, and precious stones in the same manner? కష్టపడి తవ్వి తీసుకోవాలి. For gold, silver, and precious stones, you need to put the efforts and dig them and bring them out from the నీ earth. ఆత్మీయ జీవితాన్ని కూడా కట్టుకోవడానికి ఈజీగా ఏదో దొరికే వాటితో కట్టుకోకూడదు. Therefore, it is important your spiritual lives cannot be built on the things that are easily found and accessible. ప్రయాసపడాలా. You have to put the efforts. అగ్ని పరీక్ష వచ్చినప్పుడు నిలబడేది అటువంటి ప్రయాసతో కూడినటువంటి ఆత్మీయ జీవితం. So when the test of fire will come, and only the work that is made out of such materials will sustain and will last. యోసేపు యొక్క జీవితంలో దేవుడు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు. God has given a wonderful promise in the life of Joseph. మరి తన వాగ్దానానికి తన జీవితానికి సంబంధం లేదు. So there was no correlation between the promise that was given and his life. కానీ ఎక్కడ కూడా విసుక్కోలేదు. But he was never impatient. వెండి, బంగారము, వెలగల రాళ్లతో కట్టుకున్నాడు. He has built his spiritual life with gold, silver, and precious stones. ఒకానొక సమయం వచ్చింది, The time has come. ప్రధానమంత్రి అయినాడు. He has become the prime minister of the country. కాబట్టి ప్రభువు యొక్క ఉన్నతమైన ఉద్దేశంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు, When we go through the high thoughts of our Lord, పరీక్ష పరిశోధనలు వచ్చినప్పుడు బంగారం ఏమవుతుంది? ఎక్కువగా కాల్చినప్పుడు బంగారం ఏమవుతుంది? what will happen to gold when it is gone through that fiery trial? ఇంకొంచెం శుద్ధి చేయబడుతుంది. It is perfected, it is made much more purer. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని బంగారము, వెండి, వెలగల రాళ్లతో కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. So shall we make attempts to build our spiritual lives with gold, silver, and precious stones? కర్రతో చేసినవి విలువ కలిగినవా? బంగారం, వెండితో చేసినవి విలువ కలిగినవా? What is more valuable, the things that are made out of gold, silver, and precious stones, or is it made with hay, wood, and straw? ప్రభు ఒకానొక సమయంలో బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. The Lord would say that, oh faithful servant, ఎందుకు నువ్వు కట్టుకున్నటువంటిది అది నిలిచి ఉండేది. because the things that you are building, the materials will last long. కర్రతో, గడ్డితో, కొయ్యకాలతో కడితే అగ్ని పరీక్షలు కాలిపోతుంది. Yes, the things that are built with wood, hay, and straw, it will be burnt completely in the test of fire. కాబట్టి ప్రభు యొక్క స్వరూపంలో మార్చబడడానికి ప్రయాసపడదాం. So let's put our efforts towards conforming and transforming us into the image of Christ. ప్రభు తన కనికరాన్ని బట్టి నిన్ను, నన్ను ఆయన యొక్క స్వరూపంలో మార్చబడడానికి కృప చూపించును గాక. May the Lord show his grace that we may be transformed into the image of Christ Jesus.